శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3లో పార్ట్ 2 తెలుసుకోబోతున్నాం. అసలు అధ్యాయం 3లో సాయిబాబా తన భక్తుల్ని దర్శనానికి ఎలా పిలుచుకున్నారో దాని గురించి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో వెళ్దామా? డిఎం మూల్కి అనే నాస్తికుడు మహనీయులు పటాల కూడా చూచేవాడు కాదు. అతడు అన్న బాబా భక్తుడు. మూల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక పెట్టాడు. అతని వదిన గారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపించింది. అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజు జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసార్కు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగొను చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గాలో 1890 వరకు మామల్తదారుగా ఉన్న బాలాభాటే సాయి వట్టి పిచ్చి ఫకీరును అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శలు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతను కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమయ్యిందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటూ బాబాయే వివరించేవారు. ఒకసారి వనిలోని సప్తశృంగి దేవాలయంలో పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికి ఎక్కలేదు. ఆమె మాటలు అర్థంగాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ శాంతి కలుగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవినే ప్రార్థిస్తూ మరలా స్వప్న దర్శనమిచ్చి, నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియదు. ఒకరోజు చిత్రాంగ షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది గాని తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే
ఆయన వాటిని వణికిలోని చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది. సరి అయిన దేవతారాధన సద్గురును చూపుతుంది. షావాడు తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు. అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాట నమ్ముకున్నాడు. అతడు బాగా రాయకపోతే సాయి కూడా ఏం చెయ్యలేరు, అతని సహపాఠి సప్నేకర్ అన్నాడు. కానీ షేవాడే పాస్ అయ్యాడు. తర్వాత సపాత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షావాడే చెప్పినది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుండి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులైన చేయగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరది అన్నాడు. ఆయన నవ్వి సప్నేకర్ చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షంపి సైగ చేయగానే సప్నేకర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి, అమ్మా నీకెందుకు బాధ, నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మని సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడు లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమెకు గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి, అమ్మా ఎంతో కాలంగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పుడుతున్నాయి, ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగినది ఆమెకే. తనడుగాకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సప్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలో తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నాడు, వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సప్నేకర్ కథే. చివరికి అతనిని చూపి, నేను నా బిడ్డని చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు, నేను ఎలా చంపుతాను, ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు, మరలా బిడ్డగానే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే ఆద్యంతలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైన నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూచి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు, ఎందుకు ఇన్నిసార్లు అన్నారు. బాబా, భక్తిని నిలుపుకోనడమే నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకి ఇవ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగే వారికి కొడుకు పుట్టాడు. బాలక్ రామ్ మాస్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి మాత్యందనాథుడు తపస్సు చేసిన మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి
అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు. అతను మాచేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ మేమనుకుంటున్నావా, భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నేనిక్కడకు పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడి బయలుదేరిన మహంకార్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చిలోగే అదృశ్యమయ్యారు. లాలా లక్ష్మీచాంద్కు 1910లో ఒక రోజున కలలో గడ్డం ఉన్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగను పక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. సాయి లీల విని అతడు షిరిడి వెళ్ళాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా షిరిడి రమ్మని పిలిచాడు. లక్ష్మీచాంద్కు 15 రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు. రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగాడు. లక్ష్మీచాంద్ షిరిడీ చేరాక సాయి అతనిని చూపి వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు, ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీ కల నిజమైందా లేదా, అప్పు చేసి షిరిడీ రావడం ఎందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమేమోనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బావ. ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికింత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు. సాయి అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నారు. ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతను నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదం ఉన్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కలపై ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించాడన్నాడు అతడు. నీవు చాటుగా పంజా, తబూత్ వంటి ముస్లిం ప్రతీకులను పూజిస్తావు గదా అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు. సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడతడు బాబా మీరెంత వృద్ధులు, మీ వయస్సు ఎంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటిలో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కళలోని బోధయే అతనికిచ్చిన అసలైన కానుక. ఇంతటితో శ్రీ సాయిబాబా లీలామృతం అధ్యాయం 3 పార్ట్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం 4 భక్తి సులభుడు అనే బాబా గురించి పూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.